హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్లో కావ్యని ఇంట్లో వాళ్ళు అందరూ ఏమని చెప్పి ఒప్పిస్తారు, అలానే రాహుల్ అసలు రాజ్ని ఎందుకు సారీ చెప్పమని అడుగుతాడో తెలుసుకోబోతున్నాం. తెలుసుకునే ముందు మనకు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోతాం. అపర్ణదేవి అయితే ఇలా అంటూ ఉంటుంది కావ్యతో, మా కోసం కాకపోయినా కనీసం నీ భర్త కోసమైనా ఆలోచించు. ఇన్నాళ్ళు వీడి నీ ప్రాణం అనుకొని వీడి కోసం పడరాని కష్టాలన్నీ పడ్డావు కదా కావ్య. ఇప్పుడు వీడు జీవితాంతం నీతో ఉండాలి అని ఆశపడుతుంటే ఆ బిడ్డకి ప్రాణం పూసి మమ్మల్ని అందరిని వదిలేసి వెళ్ళిపోతావు కావ్య. మమ్మల్ని అందరిని ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతావు కావ్య, చెప్పు. అప్పుడే అప్పు ఇంకా కళ్యాణ్ వాళ్ళు కూడా ఒప్పుకో వదిన, ఒప్పుకో ఒప్పుకో అక్క, ఒప్పుకో అని ఒప్పిస్తూ ఉంటారు. అప్పుడే అపర్ణ కూడా నీ మీద ప్రేమతో ఇవన్నీ చెప్తున్నామే, నిన్ను బాధ పెట్టాలని కాదు, ఒక్కసారి ఆలోచించవే అని అంటుంటుంది అపర్ణ. ఈ మాటలన్నీ విన్నా కావ్య అయితే ఒక్కసారిగా లేదు 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 అని కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది. రాహుల్ అయితే అప్పుడే రాజ్తో ఇలా అంటూ ఉంటాడు, నువ్వేం చెప్తావని ఇంట్లో అందరూ వెయిట్ చేస్తున్నారు రాజ్. నువ్వు ఇప్పుడైనా కావ్యకి అపాలజీ చెప్తావని, సారీ చెప్తావని ఇంట్లో అందరూ వెయిట్ చేస్తున్నారు రాజ్ అంటూ ఉంటాడు రాహుల్. ఎదుటి వాళ్ళు తప్పు చేస్తేనే భరించలేదు, నువ్వు ఇంత దారుణం ఎలా చేస్తున్నావు రాజ్. అప్పుడే రాజ్ అయితే నేను ఎప్పుడైనా నా లైఫ్లో ఇలాంటి ప్రాబ్లం వచ్చిన సొల్యూషన్ అని అడిగాను నేను అంటూ ఉంటాడు. నేనేం చేస్తున్నావు నాకు అంత క్లారిటీ ఉంది. అప్పుడే ఇవన్నీ మాటలు విన్నా కావ్య అయితే తండ్రిని అన్న అధికారంతో ఇవన్నీ చేస్తున్నారా? అవును, అదే అధికారంతో చేస్తున్నాను అనుకో. అప్పుడే కావ్య అయితే బిడ్డని మోస్తుంది నేను అని అంటూ ఉంటుంది. అదే టైంలో రాజు అయితే నీకు బిడ్డే కావాలో నేనే కావాలో తేల్చుకో అని అంటూ ఉంటాడు కావ్యతో.